చెప్పనా? కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మెయిన్ నిరుద్యోగులే. మీరు ఏ అయితే నినాదంతోని నిరుద్యోగులతోని నినాదం చెప్పి మీరైతే గద్దెను దించి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి మేము ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు నమ్మకపోతే మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని మా సిటీ సెంటర్ లైబ్రరీకి తీసుకొచ్చి మమ్మల్ని నమ్మించి గత ప్రభుత్వంలో జరిగిన అవకతల వల్ల మేము ఆకృతల ఆవేశంతో మిమ్మల్ని గద్దెంకిచ్చి మాకు ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. అందుకు నిరసనగా మేము 2 లక్షలు అంటే ఒక ఏడాదికి 2 లక్షలు అంటే 2 సంవత్సరాలు అయింది, 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని 70,000 ఇస్తున్నాం, 50,000 ఇచ్చినామని ఈరోజు మాకు నమ్మబలికి అసెంబ్లీలో నిన్నదాకా ఓపిక చేసినాం. 2 సంవత్సరాలు ఓపిక చేసినాం. మన ఓయికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కూడా అక్కడ కూడా మాకు ఏమైనా తీపి కబురు వస్తుందో నిరుద్యోగులు కానీ అనుకున్నాం, అక్కడికి రాలే. పోనీ మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఆ సమావేశాలు కూడా మా నిరుద్యోగులకి ఏదైనా నోటిఫికేషన్ గురించి తీపి కబురు వస్తుందేమో అనుకున్నాం, కానీ మాకు తీపి కబురు రాలే. మమ్మల్ని నమ్మించి మోసం చేసి మా సిటీ సెంటర్ లైబ్రరీ చుట్టూ ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ ఆ రోజు మమ్మల్ని తిప్పి మీరు గద్దెనెక్కి మీరు ఎమ్మెల్సీలు, చైర్మన్లు, తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు పదవులు పొందారు. మా పేరు చెప్పి మా ఓట్లు పొంది మిమ్మల్ని పదవులు పొంది ఈరోజు మమ్మల్ని మోసం చేసి మీరు నోటిఫికేషన్ ఇవ్వమని నిరసనగా ర్యాలీ చేస్తుంటే మాకు సహకరించకుండా పోలీసులు కూడా అర్థం చేసుకోండి సార్ మమ్మల్ని. ఎందుకంటే మా సమస్య శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నారు, మీరు సమస్యను మా ప్రభుత్వ దృష్టికి తెలవాలని చేస్తున్నాం తప్ప మీరు ఏదో ఇక్కడ డిస్టర్బ్ చేయడానికి కాదు. మా సమస్య ప్రభుత్వ దృష్టికి తెలవాలనే ఉద్దేశం చేస్తున్నాం. అందుకే మేము ఇక్కడ నుంచి సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి మీరు ఎలా అయితే ఆ రోజు ఎలా అయితే వచ్చారో సేమ్ మేము ఎలా అయితే మిమ్మల్ని ప్రభుత్వాన్ని ఎక్కించినామో ఆ విధంగానే ఇదే నిరుద్యోగులతో మేము ఖచ్చితంగా మిమ్మల్ని మా హక్కులు మీరు 2 సంవత్సరాలు ఇచ్చారు కదా, 2 లక్షలు ఇచ్చారు కదా, మేము ఖచ్చితంగా మా ఉద్యమాలు చేసి మా 2 లక్షల ఉద్యోగాలు మేము సాధించుకుంటానని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. మా నిరుద్యోగుల కన్నీళ్ళ వల్ల ఏర్పడ్డ ఈ ప్రభుత్వము మేము ఒకటే అడగదలుచుకున్నాం. అయ్యా మేమేమి గొంతమ్మ కోరికలు కోరట్లేదు, మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాల భర్తీనే మేము అడుగుతూ ఉంటే మమ్మల్ని అక్రమంగా మా నిరుద్యోగ జేఏసీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. తక్షణమే వాళ్ళని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అసెంబ్లీలో మండలిలో శ్రీధర్ బాబు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ హయాంలో ఓన్లీ 5% ఉద్యోగ భర్తీలు చేస్తామని. ఎందుకయ్యా మీరు ఆ రోజు మీకు చేత కానీ హామీలు మీరు ఎందుకు ఇచ్చినట్టు అంటే మీరు అధికారం కోసము ఎన్ని దొంగ హామీలైనా ఇస్తారు, కానీ మీరు అమలు చేయడంలో మీ చేత కాదు. ముక్కు నేలకు రాసుకొని శ్రీధర్ బాబు గారు, బల్మూరి వెంకట్ గారు అందరూ మా లైబ్రరీ చుట్టూ తిరిగారు. వీళ్ళు మా నిరుద్యోగుల ఓట్ల కోసము మా కాళ్ళు పట్టుకొని మమ్మల్ని మాతో బస్సు యాత్రలు చేపించారు. మాతోటి మేము నడి రోడ్డు పైన కూర్చొని ధర్నాలు నిర్వహించి మా నిరుద్యోగ జేఏసీ వాళ్ళందరము ఏకపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే మమ్మల్ని మా జీవితాలు బాగుపడతాయని అంటే మా జీవితాలు బాగుపడలేదు, కాంగ్రెస్ రాజకీయ నాయకుల జీవితాలే బాగుపడ్డాయి తప్ప ఏ మాత్రం లేదు. తక్షణమే 2 లక్షల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలి, జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మేము ధర్నా ర్యాలీ నిర్వహిస్తే పోలీసులు మమ్మల్ని అక్రమంగా ఒక్కొక్కరిని అసలు మనిషి అని చూడకుండా కూడా వ్యాన్లలో తోస్తున్నారు. అంటే మేము మనుషులం కాదా, మాకు రాజ్యాంగం హక్కులు కల్పించలేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. పోలీస్ మిత్రులారా, మీరు కూడా మా స్థాయి నుంచే మీరు వెళ్ళిరని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కనీసం మనిషి లేక కూడా ప్రవర్తించకుండా జంతువులు అనుకుంటారా, మనుషులు అనుకుంటారా? మేము కూడా మనుషులమే. అంటే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నందుకు మా బాధ మేము చెప్పుకుంటే మమ్మల్ని కనీసం సహకరించండి, మేము మీ స్థాయి నుంచే మీ బిడ్డలమే అని మేము తెలియజేస్తూ ఉన్నాము. నా పేరు శంకర్ నాయక్. నేను